14 కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ 10 ఏళ్లు అధికారం చెలాయించిన కుటుంబం కానీ పవర్కు దూరమైన ఏడాది కాలంలోనే ఉక్కిరిబిక్కిరవుతోంది. అధికార పార్టీ బిగుస్తోన్న కేసుల ఉచ్చుతో ఆ ఫ్యామిలీ నేతలకు ఊపిరి సలపడం లేదు. పార్టీ అధినేత నుంచి మొదలుకొని కొడుకు, అల్లుడు, కూతురిపై కేసుల కత్తి వేలాడుతోంది. ఒక్కొక్క కేసును తవ్వి బయటకు తీసే పనిలో నిమగ్నం కావడంతో ఎప్పుడేం జరుగుతుందో, ఎవరెప్పుడు అరెస్ట్ అవుతారో అనే ఉత్కంఠ నెలకొంది. దీంతో రేవంత్ సర్కార్ కేసీఆర్ ను టార్గెట్ చేసిందా? ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడమే కాంగ్రెస్ ఏకైక ఎజెండానా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సర్కార్ యాక్షన్ కు కేసీఆర్ ప్రతి వ్యూహం ఎలా ఉండబోతోంది? రాబోయే కాలంలో ఈ కేసుల వ్యవహారం ఎవరికి లాభం, ఎవరికి చేటు చేస్తుంది చూద్దాం. కేసీఆర్ ఫ్యామిలీపై వేలాడుతున్న కేసుల కత్తి. కల్వకుంట్ల ఫ్యామిలీని జైలుకు పంపడమే కాంగ్రెస్ లక్ష్యమా? గత సర్కార్ నిర్ణయాలు, అవకతవకలపై రేవంత్ సర్కార్ నజర్. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి. ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ఊహాగానాలు. కాళేశ్వరం కేసులో కేసీఆర్ హరీష్ రావును విచారించే ఛాన్స్. ఇప్పటికే లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన కవిత. సర్కార్ యాక్షన్ కు కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? కేసుల వ్యవహారంలో పొలిటికల్ గా ఎవరికి లాభం, ఎవరికి ఖేదం? కేసులు, విచారణలతో తెలంగాణ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. గత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై ఎంక్వైరీలు, ప్రతిపక్ష నేతలపై కేసులు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలబోమంటూ సీఎం రేవంత్ సహా మంత్రులు, ఆ పార్టీ ముఖ్య లీడర్లు హెచ్చరిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది. అధికారాన్ని ఉపయోగించుకుని గత పాలకులు చేసిన అవినీతి లెక్కలను తేలుస్తామని రేవంత్ టీం చెప్తుంటే, వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే రాజకీయ కక్షతో కేసులు పెడుతోందని గులాబీ దళం వాదిస్తోంది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్ర కల సాకారంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం ప్రజల మద్దతుతో వరుసగా 2 టర్ములు గెలిచి 10 ఏళ్లు అధికారంలో కొనసాగింది. కేసీఆర్ సీఎంగా, కేటీఆర్, హరీష్ రావులు మంత్రులుగా, అధినేత కూతురుగా కవిత రాష్ట్రంలో చక్రం తిప్పారు. నాడు 10 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ రేవంత్ నేతృత్వంలో అనూహ్యంగా పుంజుకుని అధికార పగ్గాలు చేపట్టింది. ప్రజాపాలన, గ్యారంటీల అమలు, అభివృద్ధిపై ఓవైపు దృష్టి పెడుతూనే మరోవైపు గత సర్కార్ తప్పులను వెలికితీసే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ చేపట్టిన కీలకమైన ప్రాజెక్టులు, పథకాల అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటి నిగ్గు తేల్చే పనిలో పడింది. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలు, కరెంటు ఒప్పందాల్లో అవినీతి జరిగిందంటూ విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ జరిపిస్తోంది. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు తీగ లాగుతున్నారు. వీటితో పాటు ఫార్ములా ఈ కార్ రేసు కేసును సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్దే కీలక పాత్ర. కేటీఆర్ ఆదేశించాడంటే కేసీఆర్ చెప్పినట్టే అని భావించేవారు అధికారులు. పవర్లో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఫార్ములా రేస్ నిర్వహణపై కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ కేసులో ఇటు ఏసీబీ, అటు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. 2 దర్యాప్తు సంస్థల ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్ పై ఏ క్షణమైనా అరెస్టు బాంబు పేల్చే సూచనలు లేకపోలేదని పొలిటికల్ విశ్లేషకుల మాట. ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారని ప్రభుత్వ వర్గాలు చెప్తుండగా, అసలు అవినీతే జరగనప్పుడు కేసెక్కడుంది అని కేటీఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించి ఇబ్బందుల పాల్చేసింది. నాడు తనను వేధించినందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినందున ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న అభిప్రాయం బలంగా వ్యాపించింది.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లొచ్చారు. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో చిక్కుకున్నారు. ఇకపోతే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై ఏడాది కాలంగా సాగుతున్న కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇంజనీర్లను, అధికారులను కమిషన్ ప్రశ్నించగా వాళ్లంతా అప్పటి కీలక నేత ఆదేశాల మేరకే తాము పనిచేశామని చెప్పినట్టు ఇప్పటికే వార్తలు బయటకొచ్చాయి. దీంతో త్వరలోనే గులాబీ బాస్ కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సైతం నోటీసులు ఇస్తారని చర్చ జరుగుతోంది. ఏ క్షణంలోనైనా ఇద్దరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై దర్యాప్తు చేపట్టిన కమిషన్ తన రిపోర్టును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇది కూడా కేసీఆర్ మెడకు చిక్కుకునే అవకాశాలు లేకపోలేదు. ఇలా కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందట. అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలను కార్నర్ చేస్తూ ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుటుంబమే కాకుండా మాజీ మంత్రులపైన విచారణ జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధరణి, కాళేశ్వరం, విద్యుత్, ఓఆర్ఆర్ వేలం, మిషన్ భగీరథతో పాటు అన్ని డిపార్ట్మెంట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ప్రభుత్వం పెట్టే కేసులను అంతే ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని, కేసీఆర్ కుటుంబంపై కక్ష తీర్చుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు కేసులు కొత్తేం కాదని, కేసులకు భయపడేదే లేదని, ఉద్యమ పార్టీగా ప్రజల పక్షంగా కొట్లాడుతూనే ఉంటామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టినా, నేతలను ఎన్ని విధాలుగా వేధించినా ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఒకవైపు కేసులను ఎదుర్కొంటూనే మరోవైపు ప్రజా సమస్యలపై సమరం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. పొలిటికల్ లీడర్ల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా, అవినీతి ఏ రూపంలో ఉన్నా ఎవరు చేసినా ప్రజలు సహించరు. సరైన విచారణ జరిపి దోషులుగా తేలితే ఎంతటి వారికైనా శిక్ష వేయాల్సిందే. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని కేసీఆర్, అతని ఫ్యామిలీపై ప్రయోగిస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రజాధన దుర్వినియోగాన్ని లెక్కలతో సహా బయటపెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందట హస్తం పార్టీ. ఫార్ములా ఈ కారు కేసు రేసులో భవిష్యత్తులో కేటీఆర్ అరెస్ట్ అయిన కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాల విచారణలో కేసీఆర్, హరీష్ రావుల పేర్లు తెరపైకి వచ్చినా జరిగే పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అనేది చర్చనీయాంశంగా మారింది.